ఇంట్లో చిలకడ దుంపలు ఉంటే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. లేకున్నా కూడా ఒకసారి స్వీట్ పొటాటో తెచ్చి ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను. ఈ రెసిపీ డెలిషియస్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వీట్ పొటాటోని బాగా కడిగేసుకొని పైన తొక్కనైతే పీల్ చేసుకోవాలండి. ఈ స్వీట్ పొటాటో హెల్త్ కూడా చాలా మంచిది. ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసేసి మూత క్లోజ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము. ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకుంటున్నా. మీరు దీని ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం తురుము వేసుకొని పాల మీద మీగడ కొన్ని పాలు వేసుకొని ఒక ఎగ్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి చిలకడ దుంప కూడా సాఫ్ట్గా ఉడికింటుంది కదా. ఒక స్మాషర్ తీసేసుకొని బాగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేలాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో మనం తినే స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుము అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంతా బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి తురుము అయితే వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నామంటే బెల్లం తురుము అనేది మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి, అన్నీ ఒకే సైజులో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే మనం ప్రిపేర్ చేసిన స్వీట్ పొటాటో బాల్ సైజు కన్నా తక్కువ సైజులో పిండి తీసుకొని దాన్ని లైట్గా ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తేసుకొని మిడిల్లో స్వీట్ పొటాటో బాల్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పెడతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ పల్చగా చేసుకోకండి, మరీ మందంగా చేసుకోకండి. ఇప్పుడు 2 వైపులా నువ్వులైతే అప్లై చేసేసుకుందాం. ఈ విధంగా 2 వైపులా బాగా మంచి నువ్వులు అంటారు కదండి, అవైతే అప్లై చేసేసుకొని అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నట్టు మరీ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా ఫ్లాట్గా ఉండే ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని సెట్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా చూడండి. ఈ విధంగా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 2 నిమిషాలు 2 వైపులా కాల్చుకున్నామంటే ఈ విధంగా ఎర్రగా మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తారు. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇంట్లో కనుక చిలకడ దుంప ఉంటే ఈసారి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.